ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. అపోస్తులుడైన పౌలు సంఘ పెద్దలను హెచ్చరిస్తూ ఈ మాటలు వ్రాయించి పెట్టాడు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము హృదయపూర్వకముగాను ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందకు పై విచారణ చేయుచు దానిని కాయాలి. మీకు అప్పగింపబడిన వారిపై ప్రభులైనట్టుండక మందకు మాదిరిగా ఉండాలి. మనకు ప్రభు ఏ మందనిచ్చాడో, ఎంత మందనిచ్చాడో దాన్ని మనము బాగా కాసేవారిగా ఉండాలి, బాగా పోషించేవారిగా ఉండాలి, బాగా నడిపించేవారిగా ఉండాలి. ఆ వారి మీద ప్రభులైనట్టుండి మనము ఆధిపత్యం చలాయించడం కాదు, వారితో కలిసి మనము పరిచర్య విధానము వారికి నేర్పిస్తూ మనం మాదిరిగా ఉండాలి. మనల్ని చూచి వారు అనేక విషయాలు నేర్చుకునేవారిగా ఉండాలి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఇవన్నీ చేస్తే మనకేమొస్తుందంటే ప్రభు మనల్ని సన్మానించేవాడిగా ఉంటాడు. ఆయన పరిచర్య చేసినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు. మనకు ఆయన ఉన్నతమైన బహుమతులతో తృప్తిపరిచేవాడిగా ఉంటాడు. దుష్టుడైన సాతానుడు ఎవరిని మింగుదునని వాడు గర్జించు సింహం వలె ఉండి తిరుగుతూ వస్తున్నాడు. కాబట్టి సంఘంలో అసమాధానము, సంఘంలో పరిస్థితులు ఎక్కడి నుంచో రావండి, లోపలున్న ఆయుధాలే విరోధముగా లేస్తూ వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం ఎదిరించాలంటే ఒక ప్రార్థనా శక్తి. అందుకని నిబ్బరము బుద్ధి గల వారై మెలకుగా ఉండు. ప్రార్థన యందు మెలకు కలిగి ప్రార్థిద్దాం, దుష్టుణ్ణి ఎదిరిద్దాం.